మిథున్ రాశి వారికి 2026 ఏ రకంగా ఉండబోతోందో తెలుసుకుందాం. 2026 ఇట్స్ గోయింగ్ టు బి వెరీ మిక్స్డ్ ఇయర్ మిథున్ రాశి, గుడ్ అండ్ బ్యాడ్ బోత్. సో ఇక్కడ మీకు 2 డైరెక్షన్స్ ఎప్పుడు కూడా లైఫ్ మీకు 2 ప్లేట్లు అందిస్తూ ఉంటుందన్నమాట. ఈ పర్టిక్యులర్ సంవత్సరం మంచి అందిస్తూ ఉంటుంది, చెడు అందిస్తూ ఉంటుంది. మీరు ఏది చూస్ చేసుకుంటారనేది అది మీ మీద, మీ బుద్ధి బలం మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్, ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్ విల్ ఆల్వేస్ బీ దేర్ టుగెదర్. మీకు ఒక ఛాలెంజ్ వస్తుంది, ఒక ఆపర్చునిటీ వస్తుంది. బీ వెరీ వెరీ కేర్ఫుల్ ఇన్ చూసింగ్ బోత్ ఆఫ్ దెమ్. అయితే ఇక్కడ మీరు విష్ణు సహస్రనామం వినడం కానివ్వండి, చదవడం కానివ్వండి, చాలా చాలా మంచి జరుగుతూ ఉంటుంది. శనివారం రోజు దైవారాధన, దైవ దర్శనాలు చేసుకోవడం చాలా చాలా మంచి జరుగుతూ ఉంటుంది. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ విత్ పార్ట్నర్స్, ఫ్యామిలీ లైఫ్లో ఉన్న వాళ్ళకి గొడవలు, ఫ్యామిలీ లైఫ్ పార్ట్నర్స్తో ఉన్న వాళ్ళకి కాస్త చికాకులు, బాగా గొడవలు రావడం, గట్టిగా మీరు సంభాషణలోకి దిగవలసిన అవసరం ఇక్కడ ఈ సంవత్సరం మీకు ఖచ్చితంగా జరుగుతుంది. తర్వాత కేతు భగవానుడి యొక్క రీత్యా ఇక్కడ ఫ్యామిలీతో, సిబ్లింగ్తో, అంటే అన్నదమ్ములు, అక్క చెల్లెలతో, ఫాదర్తో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ రావడం, గొడవలు జరగడం, చికాకులు పెరగడం, ఫ్యామిలీ బంధాలు కాస్త తెగిపోయేదాకా రావడం లాంటివి, మాటలు లేకపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ట్రావెల్ కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది. ఆ ట్రావెల్ రీత్యా మీకు వచ్చే రిజల్ట్స్ కూడా శూన్యం. అయితే ఇక్కడ ట్రావెల్ ఎట్టి పరిస్థితుల్లోనూ మినిమైజ్ చేసుకోవడానికి సంపూర్ణంగా ట్రై చేయండి. ఫస్ట్ క్వార్టర్ కమ్యూనికేషన్ గ్యాప్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. జనవరి టు మార్చ్ లాట్ ఆఫ్ డిఫరెన్సెస్ ఇన్ ద ఫ్యామిలీ. Q2 ఏప్రిల్ టు జూన్ కనుక చూసుకున్నట్లయితే లాట్ ఆఫ్ అప్రోచ్ ఫ్రమ్ పీపుల్. ఇక్కడ మీకు పేరు ప్రతిష్ట ఇవి పెరుగుతూ ఉంటాయి. ఫేమ్ అండ్ రెప్యుటేషన్ పెరుగుతుంది. మీ మీద ఆధారపడి మీ సలహాకి వచ్చేవాళ్ళు మీకు ఇక్కడ ఎక్కువ అవుతూ ఉంటారు. శుభం. Q3 డిఫరెన్సెస్ ఇన్ ఫ్యామిలీ. వన్స్ అగైన్ ఇక్కడ జూలై నుంచి కూడా సెప్టెంబర్ వరకు డిఫరెన్సెస్ ఇన్ ఫ్యామిలీ, ఎస్పెషలీ విత్ లైఫ్ పార్ట్నర్ ఇక్కడ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఫాలోఅవుట్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. దూరాభారాలు పెరుగుతాయి. Q4 లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ పర్సనాలిటీ. మీ పర్సనాలిటీ రూపంలో, మీ అభివృద్ధి రూపంలో, మీ మానసిక స్థితి రూపంలో కూడా లాట్ ఆఫ్ పర్సనాలిటీ చేంజెస్ ఇక్కడ మీరు చూడడం జరుగుతూ ఉంటుంది. బీ వెరీ వెరీ కాషియస్, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్వ్స్. దైవారాధన ఎక్కువగా చేయండి, దైవ దర్శనాలు చేసుకోండి, వైష్ణవాలయాలకి వెళ్ళండి. అక్కడ నిజంగా గనక ఓకే కన్ఫరంటేషన్ ఇఫ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్, ఎస్ మీరు తప్పకుండా చేయాల్సిన పరిస్థితులు కొన్ని వస్తూ ఉంటాయి. ఐ కెన్ సీ దట్. అటువంటి వాటిల్లో ప్లీజ్ టేక్ యువర్ ఓన్ డెసిషన్స్. ఐ నో యూ ఆర్ ఇంటెలిజెంట్ ఇన్ టేకింగ్ యువర్ ఓన్ డెసిషన్స్ ఇన్ డిఫరెన్షియేటింగ్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్. బట్ లేదు, మనుషులు మారుతారు అనుకున్నప్పుడు గివ్ దెమ్ అ ఛాన్స్. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ గుడ్ లక్. 2026లో లక్కీ రాశులు ఏమో తెలుసుకుందామా మరి. 5 రాశుల వారికి మాత్రం 2026 అద్భుతంగా ఉండబోతోంది. పట్టిందల్లా బంగారమే. ఏది చేసినా సరే చాలా శుభంగా ఉండబోతోంది. దెల్ బి అ గుడ్ లర్నింగ్, దెల్ బి గుడ్ ఫైనాన్షియల్ ప్రాస్పెరిటీ, దెల్ బి అ లాట్ ఆఫ్ చేంజెస్. స్టెబిలిటీ పరంగా కూడా చాలా చాలా బాగుంటుంది. ఆ 5 రాశులు ఏవిటో తెలుసుకుందాం మరి. మొట్టమొదటిగా వృషభ రాశి. వృషభ రాశి వారికి ఏ రకంగా ఈ 2026 అదృష్టాన్ని తెచ్చిపెట్టబోతోంది అనేది తెలుసుకుందాం. వృషభ రాశి వారికి స్టెబిలిటీ చాలా జీవితంలో ఉంటుంది. అంటే నిలకడగా లేని ఆస్పెక్ట్స్ ఏమైనా జీవితంలో కనుక మీకు గడుస్తూ ఉన్నట్లయితే వాటికి బాగా అటువంటి ఆస్పెక్ట్స్లో మీకు బాగా నిలకడ రావడం, జీవితం చక్కగా స్టాండర్డ్గా స్టేబుల్గా ఉండడం లాంటిది మీరు ఈ ఇయర్లో చక్కగా చూస్తారు. తర్వాత సక్సెస్ పరంగా చాలా చాలా బాగుంటుంది. అభివృద్ధి పరంగా బాగుంటుంది. మీరు ఏది చేసినా సరే చక్కగా ఫ్రూట్స్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ వర్క్ విల్ బీ రీప్డ్ బై యూ. తర్వాత ప్రాపర్టీ మ్యాటర్స్లో కూడా చాలా చాలా బాగుంటుంది. ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో ముందుకు వెళ్తారు. ఇబ్బంది లేకుండా హాయిగా కొనసాగడానికి బాగుంటుంది. ఫైనాన్సెస్ ఎక్కడా కూడా ఇరుక్కోవు. తర్వాత ఫైనాన్షియల్గా ఏమన్నా మీకు ప్రాబ్లమ్స్ ఉన్నా సరే అవన్నీ కూడా ఆ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోయి మీరు చక్కగా బ్యూటిఫుల్ రిజల్ట్స్తో మీరు ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత సింహరాశి నెక్స్ట్ ఇన్ ఆర్డర్. సింహరాశి వారికి లీడర్షిప్ క్వాలిటీస్, ఆల్రెడీ అడ్మినిస్ట్రేటివ్ క్వాలిటీస్ చాలా చాలా అద్భుతంగా ఉండే మీ సింహరాశి వాళ్ళకి ఇంకా లీడర్షిప్ ప్రదర్శించే ఆస్కారాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. మీరు కెరియర్లో ఉన్న, ఆపర్చునిటీ ఎంప్లాయ్మెంట్లో ఉన్న, లీడర్షిప్ పొజిషన్స్కి ట్రై చేస్తున్నా సరే దిస్ ఈజ్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ ఇయర్. మేనేజ్మెంట్లో ఉన్న వాళ్ళకి, అడ్మినిస్ట్రేషన్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా చాలా చక్కగా ఉంటుంది. ఉద్యోగపరంగా బాగుంటుంది. మీ మాట నిలబడుతుంది. మీ మాటకి విలువ అందుతుంది. మీ మాటకి చాలా చక్కగా మీకు బ్యూటిఫుల్ మర్యాద రావడం అనేది కూడా మంచి జరుగుతూ ఉంటుంది. కన్యా రాశి వారికి థర్డ్ రాశి కన్యా రాశి. కన్యా రాశి వారికి
ప్రోగ్రెస్ అనేది చాలా చాలా బాగుంటుందండి. కెరియర్ ఆపర్చునిటీస్ అద్భుతంగా వస్తూ ఉంటాయి. చాలా మంచి ఫైనాన్షియల్ ప్రాస్పెరిటీ ఉంటుంది. ఇన్నాళ్ళుగా జరగని కెరియర్ ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో మీ లైఫ్లో ఒకేసారి విన్ ఫాల్ లక్ లాగా రావడానికి జరుగుతుంది. అసలు అనుకోలేదు, ఇది కుదరదు అన్నారు, ఆన్సైట్ ఆపర్చునిటీ లేదన్నారు అనుకున్న వాళ్ళకి వెంటనే వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. సెటిల్మెంట్ చాలా చాలా బాగుంటుంది. కన్యారాశి గుడ్ లక్. ధనుర్రాశి ఇస్ ఎ 4th రాశి. వీళ్ళకి ఇంకా ఫారిన్ ట్రావెల్ కానివ్వండి, ఫారిన్ సెటిల్మెంట్ కానివ్వండి, లగ్జూరియస్ ట్రావెల్ కానివ్వండి, లేకపోతే ఫారిన్ ట్రిప్స్ కానివ్వండి, బిజినెస్ ఎక్స్పాన్షన్ కానివ్వండి, బిజినెస్ పరంగా, ఎంప్లాయ్మెంట్ పరంగా, ఆపర్చునిటీస్ పరంగా కానివ్వండి, ఫారిన్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, చాలా చాలా బాగుంటాయి. ధనురాశి గుడ్ లక్. ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫర్ యూ. నెక్స్ట్ 5వ రాశి, అద్భుతంగా కలిసి వచ్చే 5వ రాశి 2026లో ఎవరై ఉండొచ్చు? మీదేనా? మీనరాశి వాళ్ళకి ఈ పర్టిక్యులర్ 2026 ఇట్ విల్ బి అ వెరీ బ్యూటిఫుల్ సెల్ఫ్ లెర్నింగ్, వెరీ స్పిరిచువల్ ఇయర్ అని చెప్పాలి. మీరు ఏది మేనిఫెస్ట్ చేస్తే అది మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవ్వడం ఖాయం. ఏది మేనిఫెస్ట్ చేస్తారో, ఏది ఆలోచిస్తారో, ఏది కోరుకుంటారో, ఏది మీ మనసు కోరుకుంటుందో, ఆలోచిస్తుందో తక్షణం మీ ఒళ్ళో వచ్చి పడ్డం ఖాయం. అయితే ఈ మేనిఫెస్టేషన్ కూడా చాలా గుడ్ ఆబ్జెక్టివ్స్తో, గుడ్ ఇనిషియేటివ్స్తో చేయండి, మంచి జరుగుతూ ఉంటుంది. బ్లెస్సింగ్స్ విల్ బి గుడ్. కేతు భగవానుడి యొక్క బ్లెస్సింగ్స్ మీకు చాలా అందుతాయి. తర్వాత భగవంతుడి యొక్క బ్లెస్సింగ్స్ మీకు అండాదండా చాలా చాలా బాగుండబోతుంది. ఆల్ ఇన్ ఆల్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ఎ వెరీ వెరీ పాజిటివ్ ఇయర్ ఫర్ వృషభ, కన్య, ధనుర్, తర్వాత మీనరాశి అండ్ సింహరాశి ఆల్ టుగెదర్. ఆల్ ది వెరీ బెస్ట్ టు ఆల్ 5 of you. 2026 అందరికీ కూడా చాలా చాలా బాగా కలిసి రావడానికి, తర్వాత అందరికీ కూడా చాలా ప్రాస్పరస్గా ఉండడానికి ఒక చక్కటి దైవనామంతో కూడిన ఒక రెమెడీ చెప్పుకుందాం. 2026 1 నంబర్ ఇయర్ అని మనం చెప్పుకున్నాం కాబట్టి ఆ పర్టిక్యులర్ 1 నంబర్ ఇయర్కి రామ భగవానుడు అంటే రాముడు సూర్యవంశీ కాబట్టి రామ భగవానుడి యొక్క నామాన్ని రెడ్ కలర్ పెన్తో ఒక కొత్త నోట్బుక్ తీసుకోండి. చిన్నదైనా పర్వాలేదు, 100 pages అయినా. రామకోట రాసేయమండి అంటే మీ ఇష్టం, మీ ఓపిక, మీరు రాయగలుగుతాము శ్రద్ధగా అనుకుంటే దయించి రాయండి. లేదు అలా కాదు, ఒక 2-3 months అయినా రాస్తాము శ్రద్ధగా అనుకున్న వాళ్ళు ఓ చిన్న 100 pages బుక్ అట్లాంటివి ఏవో దొరుకుతాయి కదా, అది వైట్ కలర్ బుక్ తీసుకుని రెడ్ కలర్ పెన్తో రామనామాన్ని రాయండి. జై శ్రీరామనో, ఓం శ్రీరామనో, జై శ్రీరామనో, జస్ట్ శ్రీరామనో, రామ అనో, మీ ఇష్టం, మీరు ఏది రాయాలనుకుంటే ఆ భగవన్నామాన్ని అట్లా రాయండి. అయితే అట్లా కనుక మనం రాసినట్లయితే ఖచ్చితంగా జీవితంలో ఎటువంటి అడ్డువులున్నా, ఎటువంటి మలుపులున్నా, ఎటువంటి చిక్కులున్నా, ఎటువంటి చికాకులున్నా, ఎటువంటి అవకతవకలు జరుగుతున్నా, ముందుకు వెళ్ళి వెనక్కి వస్తున్నా, ఒక సొల్యూషన్ లేదు, ఎవరితో చెప్పుకోవాలో తెలియదు అనుకుంటున్నా, మీకు ఖచ్చితంగా సొల్యూషన్ అనేది 100% 21 days to 40 daysలో జరిగిపోతుంది. చాలామందికి లెర్నింగ్ ఇంపాక్ట్ అవుతూ ఉంటుంది, ఎడ్యుకేషన్ ఆగిపోతూ ఉంటుంది, బ్రేకులతో ముందుకు వెళ్తూ ఉంటుంది. లెర్నింగ్ అనేది కంప్లీట్గా ఇంపాక్ట్ అవ్వడం కనబడుతూ ఉంటుంది. ఆ లెర్నింగ్ ఒక్కొక్కసారి మీరు శ్రద్ధ పెట్టి చదువుతున్నా, ఫోకస్ పెట్టి చదువుతున్నా, ముందుకు వెళ్దాం అనుకుంటున్నా, అది ఒక పట్టాన సాగదు, లేకపోతే ఆ డిగ్రీలు ఒక పట్టాన రావు, సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి, ఆ చదువు అట్లా సాగుతూనే ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో లెర్నింగ్ కానివ్వండి, జీవితంలో అభివృద్ధి కానివ్వండి, చూడండి లెర్నింగ్ అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ డిగ్రీస్, అంతే కదా. ఒక డిగ్రీ ఉంది అని అనుకుంటే దాన్ని లెర్నింగ్ అని అనలేం, దాన్ని ఎడ్యుకేషన్ అని అనలేం. మానసికంగా ఎదగడం, బుద్ధిబలంతో ఎదగడం, మనసు రీత్యా ఎదగడం, మనిషి రీత్యా ఎదగడం కూడా ఎదగడమే. అందరూ పుస్తకం పెన్ను పట్టుకోవాలని లేదు కదా. ఇప్పుడు మన పెద్దవాళ్ళు ఉన్నారు, చాలా చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, సగం మంది చదువుకొని ఉండొచ్చు, సగం మంది చదవలేకపోయి ఉండొచ్చు. వాళ్ళ పరిస్థితుల రీత్యానో, వాళ్ళకి అవసరం లేకనో, వాళ్ళ జీవనాధారం వేరే అయ్యుండో, ఏదో ఒకటి ఫర్ సమ్ జెన్యూన్ రీజన్, లెట్ us బిలీవ్ దాట్. అటువంటప్పుడు వాళ్ళకి విద్య లేదు అని మనం ఎలా అనేస్తాం? ఏదో ఒక బుద్ధి బలం ఉన్నప్పుడు, ఏదో ఒక బుద్ధి సంస్కారంగా ఉన్నప్పుడు, సంస్కారవంతులే ఉన్నప్పుడు అదే బుద్ధి బలం, అదే విద్య, అంతే కదా. అంతేగాని మ్యాథ్స్, సైన్స్, సోషలే విద్య అని అనలేం కదా. సో కాబట్టి ఇక్కడ ఎటువంటి లెర్నింగ్ అయినా మన జీవితాల్లో లేదు అనుకున్నప్పుడు వంట నేర్చుకుంటాం, ఒక ఆర్ట్ నేర్చుకుంటాం, ఒక హాబీ నేర్చుకుంటాం, అది విద్య కదా, అది కళ కాదా? అన్నీ విద్యలే. మాట్లాడడం నేర్చుకోవడం కూడా విద్యే, అవతల వాళ్ళ మనసుని హర్ట్ చేయకుండా ఉండడం కూడా విద్యే, అన్నీ విద్యలే.
సో ఇటువంటి విద్యలు ఏవైనా సరే మనకి గనక మధ్యలో ఆగిపోతున్నాయి, మనకి ముందు వెళ్ళలేకపోతున్నాం అనుకున్నప్పుడు మీ జన్మ కుండల్లో చంద్రుడు ఏ ప్లానెట్ చేత పీడింపబడుతున్నాడు అనేది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చంద్ర భగవానుడి యొక్క ఆస్పెక్ట్ కానివ్వండి, చంద్రుడి మీద ఆస్పెక్ట్ ఉన్న ప్లానెట్ కానివ్వండి, దే విల్ ప్లే అ మేజర్ రోల్ ఇన్ దిస్ పర్టిక్యులర్ రిగార్డ్. అటువంటప్పుడు మాత్రమే జీవితంలో అప్ అండ్ డౌన్ రోలర్ కోస్టర్ ఆర్ అదర్వైజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఒక చిన్న మూవ్మెంట్లో వెళ్తూ ఉంటుంది లైఫ్. సో చంద్రుడిని ఇంపాక్ట్ చేసే ప్లానెట్, చంద్రుడు ఆస్పెక్ట్ చేసే ప్లానెట్, ఈ రెండింటిని గనక శ్రద్ధగా చూసుకున్నట్లయితే అటువంటప్పుడు ఆ ప్లానెట్కి సంబంధించిన రెమెడీస్ చేసుకోవడం, ఆ ప్లానెట్కి సంబంధించిన డొనేషన్స్ ఒకవేళ అవసరం ఉంటే నేను చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఒకవేళ కనుక నెక్స్ట్ టైం మీరు కాల్ చేసి తీసుకుంటున్నప్పుడు ఈ మానసిక ధైర్యం లేకపోవడం, ఇమోషనల్గా ఉత్తేజం లేకపోవడం, యాంగ్జైటీ, స్ట్రెస్, డిప్రెషన్, మందులు మింగడం, స్లీప్ టాబ్లెట్స్ మింగడం, ఇలాంటివి ఏవైనా సరే, ఊరికి కన్నీళ్ళు రావడం, ఇలాంటివి ఏం జరుగుతున్నా సరే, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ అండ్ ది ఓన్లీ రీజన్. సో నెక్స్ట్ టైం మీరు కాల్ చేసినప్పుడు ఈ ప్రశ్న నేను ఆటోమేటిక్గా చెప్పుండకపోతే దయించి జస్ట్ ప్లీజ్ క్వశ్చన్ మీ అండ్ ఐ విల్ క్లియర్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్.